హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో అయితే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏమీ అయితే లేవండి. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను సేమియా ఉప్మా నెలలో 1-2 సార్లు అయితే తినగలను, కానీ డైలీ అయితే అస్సలు తినలేనండి. కానీ మా హస్బెండ్ కానీ మా పెద్ద అబ్బాయి కానీ రోజు సేమియా ఉప్మా చేసి పెట్టినా కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అదేం పిచ్చో తెలియదు కానీ వాళ్ళకి సేమియా ఉప్మా చేశానా అని అడిగితే చాలండి, చెయ్యి అనేసి అడుగుతారనమాట. ఇద్దరు అంత ఇష్టం అండి వాళ్ళిద్దరికి. ఇంకైతే ఈరోజు సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. నేను రోస్టెడ్ సేమియాని తీసుకొస్తాను సామాన్లు తెచ్చుకునేటప్పుడు మంత్లీ. ఇంకైతే ఫ్రై ఏం చేయను సేమియా అనేది. ఇంకా పోపు పెట్టేసేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకైతే అందరం కూడా కూర్చొని వేడివేడిగా సేమియా ఉప్మా అయితే తినేసాము. పైన షుగర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ మా చిన్నబాబుకి కోల్డ్ కదా, నేను షుగర్ వేసుకొని తిన్నానంటే ఇంకా మా హస్బెండ్ చేతిలో అయిపోతాను, అందుకని నార్మల్గానే తినేసానండి వేడివేడిగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లంతా అయితే చిమ్మేసుకుంటున్నాను. ఇంట్లో చూసారా ఎంత దుమ్ము పడుతుందో. మా ఇద్దరు పిల్లలైతే ఇంకా దొరికినట్టు అయితే మొత్తం ఇల్లంతా గందరగోళం చేసేస్తారు. ఇంకా తర్వాత అయితే గిన్నెలన్నీ బయట వేసేసుకున్నానండి టిఫిన్ తిన్న వెంటనే. ఇంకైతే ఇప్పుడు గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుంటాను. మాకైతే షింక్ కానీ ఏమీ లేదండి, బయట అయితే వేసుకొని డైలీ వాష్ చేసేసుకొని చైర్ మీద అయితే పెట్టుకుంటాము. అవి మొత్తం వాటర్ అంతా పోయాక ఇంట్లోకి తీసుకెళ్ళి సర్దేసుకుంటాము. తర్వాత అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇంకైతే హ్యాండ్ వాష్ చేసేద్దాం అనేసి ముందైతే బట్టల్ని నానబెట్టుకుంటున్నానండి సర్ఫ్లో. ఒక 10 మినిట్స్ అలా నాననిచ్చి తర్వాత అయితే మంచిగా ఉతికేసి ఆరవేసేస్తాను. ఇదే అండి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.